మహబూబాబాద్ జిల్లాలోని అనంతరం గ్రామానికి చెందిన బోడా లాలు రిక్షా కార్మికుడిగా జీవనం కొనసాగిస్తున్నాడు. రిక్షా తొక్కడంతో శారీరక శ్రమ ఎక్కువవుతుందని, ఆటోలాగే రిక్షా కూడా దూసుకెళ్తే బాగుంటుందని ఆలోచించాడు. ప్రతిరోజు రిక్షా తొక్కితే 300 రూపాయలు వచ్చేవని, కుటుంబం కష్టంగా గడిచేదని అంటున్నాడు. దీంతో ఇంట్లో మూలన పడ్డ టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై దృష్టి పెట్టాడు. అనుకున్న వెంటనే 25,000 రూపాయలు వెచ్చించి తన రిక్షాకు టీవీఎస్ ఎక్సెల్ వాహనం ఇంజన్ను మెకానిక్ సహాయంతో బిగించి దానికి పెట్రోల్ ట్యాంక్, హ్యాండిల్ లాక్, ఎక్సలేటర్ అమర్చాడు. ఇప్పుడు తొక్కకుండానే రిక్షాపై పరుగులు తీస్తున్నాడు. 1 లీటర్ పెట్రోల్ పోస్తే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నానని, దీంతో రోజుకు 1000 రూపాయలకు పైగా సంపాదిస్తున్నానని, కుటుంబం ప్రశాంతంగా నడుస్తుందని అంటున్నాడు. ఇప్పుడు మహబూబాబాద్లో పెట్రోల్ రిక్షాకు భలే గిరాకీ పెరిగింది. రిక్షా కార్మికుడిని టౌన్ ఎస్ఐ ప్రసాద్ అభినందించాడు.